క్రిస్మస్ వేడుకలకు హైదరాబాద్ సిటీలోని ప్రఖ్యాత చర్చిలు ముస్తాబయ్యాయి. ప్రధాన చర్చిలతో పాటు కాలనీ చర్చిలు రెడీ అవుతున్నాయి. జిగేల్మనే దివ్య కాంతులతో చర్చిలు మెరిసిపోతున్నాయి. రేపటి క్రిస్మస్ గ్రాండ్ గా జరుపుకునేందుకు క్రిస్టియన్ సోదరులు అన్ని ఏర్పాట్లు చేశారు. రేపటి క్రిస్మస్ వేడుకల కోసం ఏర్పాట్లు గ్రాండ్ గా జరుగుతున్నాయి. హైదరాబాద్ సిటీలోని పలు చర్చిలు అందంగా ముస్తాబించారు. రాత్రిపూట మెరిసేలా కలర్ఫుల్ లైటింగ్ తో కొత్త లుక్ తెస్తున్నారు. చర్చి లోపల క్రిస్మస్ ట్రీని గిఫ్ట్స్, బాల్స్ తో డెకరేట్ చేసి క్రిస్మస్ పర్వదినాన్ని గ్రాండ్ గా చేసుకునేందుకు సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. సికింద్రాబాద్, మియాపూర్, కుకట్పల్లి, మెట్టుగూడ, అబిడ్స్ మెయిన్ చర్చిల్లో ఏర్పాట్లు ఘనంగా చేశారు. చర్చిలో ఒకేసారి వందల మంది ప్రేయర్ చేసేలా ప్లేస్ ను సిద్ధం చేశారు చర్చి నిర్వాహకులు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 భాషల్లో 4 సార్లు ప్రేయర్ ఉంటుందని, చిన్నపిల్లలు ఆ యేసు హిస్టరీని స్కిట్ రూపంలో ప్రదర్శన చేయనున్నట్లు తెలిపారు. ప్రార్థన సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అరేంజ్మెంట్స్ చేస్తున్నట్లు చెప్పారు నిర్వాహకులు. దైవజనులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారు శ్రేష్టమైన క్రిస్మస్ సందేశాన్ని అందించబోతున్నారు. దేశ నలుమూలల నుంచి ఈ క్రిస్మస్ సెలబ్రేషన్లో పాల్పంచుకోవడానికి అనేకులు రాబోతున్నారు. సో ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎందుకంటే అనేకులు కల్వ టెంపుల్లో ఈ క్రిస్మస్లో ఆరాధనలో పాల్పంచుకోవడానికి ప్రభు లోకరక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు జన్మించారు అని 25ని మంచి స్కిట్, మరి దేవుని యొక్క జననం గురించి మరి గొప్ప సందేశము, ఎన్నో అద్భుతమైన కార్యాలు రేపు జరగబోతున్నాయి. కాబట్టి మీరు అందరూ వచ్చి దేవుణ్ణి ఆరాధించి సంతోషించి మరి వెళ్తారని మీకు అన్ని ఏర్పాట్లు కూడా చేయటం కల్వ టెంపుల్ యాజమాన్యం చేయటం జరిగింది. కాబట్టి మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఒక్కరూ వచ్చి పాల్పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. క్రిస్మస్ అంటే ఒక రోజు పండగ కాదు. డిసెంబర్ 1 నుంచే స్కూల్స్, కాలేజీల్లో సెలబ్రేషన్స్ మొదలై జనవరి 1 వరకు కొనసాగుతాయి. ప్రతి సండే ప్రార్థనకు వీలు కాని వారు క్రిస్మస్ రోజు మాత్రం చర్చికి కంపల్సరీ వస్తారని నిర్వాహకులు చెప్తున్నారు. క్రిస్మస్ డే కోసం ఏడాదంతా వెయిట్ చేస్తామని చెప్తున్నారు భక్తులు. అటు ఇంటిని అందంగా డెకరేట్ చేసి బంధువులకు గిఫ్ట్లు ఇచ్చి విషెస్ చెప్తామన్నారు. ఇక్కడ బాగా అవుతుందండి. అక్కడ కొంచెం కదండి చిన్న చిన్న చర్చిలు. రాయమండ్రిలో జంపటి బజార్ దగ్గర చర్చి గేట్ అండి, అందులోకి వెళ్తున్నామండి. అమ్మ చర్చి అని, అది 180 సంవత్సరాలండి ఆ చర్చి. అందులోకి వెళ్తున్నానండి. అదండి ఇక్కడ మామూలుగా పనికొచ్చి వచ్చామండి. ఈ ఆలయంలోనే ప్రార్థించుకుందామని, రేపు ఖాళీ ఉండదు కదండి, అందుకే ముందు రోజు ఒక రోజు వచ్చాం మేడంని అడిగి. నాకు ఇష్టం అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చారు. వాస్తవం వాళ్ళు హిందువులే, నేను క్రిస్టియన్ని. ఆయనే నమ్ముకున్నాను. నా పిల్లలకు ఉద్యోగాలు కల్పించాడు నా తండ్రి. ఆయన కోసం ఎక్కడికైనా వద్దాం అనుకున్నాను, ఇక్కడ తీసుకొచ్చాడు ఆయన. క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో భాగంగా ఈవినింగ్ టైంలో చిన్నారుల డ్రామా, డాన్స్, సింగింగ్, గేమ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. వేడుకల కోసం షాపింగ్ తో బిజీగా ఉన్న క్రిస్టియన్లు అటు ప్రిపరేషన్స్ తో క్రిస్మస్ ఈవెంట్ ను హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు.